అర్జున్ ఫిల్మ్ లో ఏంటంటే ఒక కామెడీ టచ్ అండ్ ఇట్ వాజ్ ఏ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే. ఎందుకంటే నేను ఆ క్యారెక్టర్ కాదండి, ఎవరు తెలుసండి, లోపల ఉంటాడు ఒకడు, అంత బాగా చేసాడు అంటే ఆ ఫీల్ లోపల నుంచే రావచ్చు కదా. యాక్చువల్గా చెప్పాలంటే ఆ క్యారెక్టర్ కోసం గుణశేఖర్ గారు ఒక ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయి ఇంజనీరింగ్లోకి వెళ్తున్న అబ్బాయి, లేకపోతే డిగ్రీ చదువుతున్న అబ్బాయి, అలాంటి కేటగిరీ అబ్బాయిని ఆయన మైండ్లో ఇమాజిన్ చేసుకున్నాను. ఎందుకంటే లేచిపోదాం రా అన్న ఆ డైలాగు చెప్పాలి అంటే కొంచెం ఆ ఏజ్, కొంచెం మీసాలు వచ్చి కొంచెం లైట్గా, మనమా అప్పుడు 8th క్లాసు. ఆడిషన్స్ ఏంటంటే చాలా గమ్మత్తుగా జరిగాయండి. నాకు బాగా గుర్తు, మన నానక్రామ్ కూడా రామానాయుడు స్టూడియోస్ వెళ్ళాం ఆడిషన్స్కి. ఫస్ట్ ఏంటంటే అక్కడ సెట్ దగ్గరికి వెళ్ళాం, టెంపుల్ సెట్ వేశారు కదా, టెంపుల్ సెట్ వేస్తే అక్కడ మేము వెళ్ళాం ఫస్ట్. ఆ రోజే ఫస్ట్ టైం మహేష్ బాబు గారిని చూశాను, శ్రేయాని చూశాను, లారెన్స్ మాస్టర్ని చూశాను, గుణశేఖర్ గారిని చూశాను. అండ్ నేను ఫస్ట్ చూడడమే మహేష్ బాబు గారిని ఇలా బ్యాక్ ఫ్లిప్ చేసి స్టెప్ వేస్తారు, రా 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 ఆ సాంగ్లోని బ్యాక్ ఫ్లిప్ చేసి స్టెప్ వేస్తారు ఆయన. ఫస్ట్ నేను చూడడం మహేష్ బాబుని అలా చూశాను. ఎప్పుడు నేను చూసిన హీరోల్ని ఆ ఇంట్రో సీన్ కానీ లేకపోతే బిల్డప్ సీన్లో కానీ చూస్తాను నేను. అదేంటో మహేష్ బాబు గారిని అలా చూడంగానే నేను ఐ వాజ్ లైక్ వావ్, అసలు అదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ సో మెనీ జూనియర్ ఆర్టిస్ట్ వర్ దేర్ ఇన్ వేరియస్ గెటప్స్ అనమాట. అండ్ ఆ క్రౌడ్ మొత్తం అంతా చూసి ఆ పర్ఫార్మెన్స్ చూస్తుంటే, లారెన్స్ మాస్టర్ గారు కంపోజిషన్ కానీ అంతా చూస్తుంటే నేను అబ్బా భలే ఉందరా బాబా అనుకున్నా. సో ఆ రోజు కలవడానికి కుదరలేదు గుణశేఖర్ గారు, హీ వాజ్ వెరీ బిజీ. సో ఏం చేశారంటే అందరు చైల్డ్ ఆర్టిస్ట్ని హీ హాస్ టు కమ్ ద నెక్స్ట్ డే డైరెక్ట్లీ టు ద షూట్ నానక్రామ్ కూడా రామానాయుడు స్టూడియోస్కి వచ్చేయమన్నారు. మార్నింగ్ ఆ సీన్ జరుగుతుంది, తనకెళ్ళవర్ణి గారు ఇంకా శ్రేయాది కాన్వర్జేషన్ జరుగుతుంది అనమాట. అదే షూట్ జరుగుతుంది, ఆఫ్టర్నూన్ నుంచి మాదనమాట. ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ నుంచి ఒక్కొక్కరిని తెచ్చుకున్నారు, వాళ్ళ రెఫరెన్సెస్, ఆ క్యారెక్టర్. మనం మామూలుగా సెలెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళం అనమాట. అంటే ఆఫీస్కి వెళ్ళి నేను తిరిగి అలా నన్ను రమ్మన్న వాళ్ళు, వీళ్ళేమో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు, మనకెవరు ట్రైనింగ్ ఇవ్వట్లేదు. ఆ డైలాగ్ ఒక్కటి చెప్పేశారు అంతే. నిజం, మనకు తెలిసిన ఈ డైలాగ్ చదవరా అనుకోరా అని వెనకాల తోస్తూ ఉంటారు. అక్కడ ఎవరు తెలియదు, దిక్కులు చూడాలి, ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వు, ఇలా తిరుగు, ఇది ఉంటుంది నీకు చేతిలో, ఇది ఉంటుంది అని మొత్తం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి కొంచెం చేపిస్తారు. మనకా ఎవరు చెప్పట్లేదు, ఏం చేయాలి? సరే అనేసి మమ్మీ దగ్గరికి వెళ్ళా. మమ్మీ ఇది డైలాగ్ ఒకసారి నేను చెప్తాను అన్న. అంటే సరేరా చెప్పు, దొంగచాటుగా వినేసారు డైలాగ్. నువ్వు చెప్పారంటే ఒక్కసారి చెప్పారు, నాకు అది ఇప్పటికీ గుర్తు. నాకు గీత రా గీత వచ్చాయి, మన ప్రేమను ఎవరు ఆపలేరు, పవిత్రమైన ప్రేమకున్న పవర్ ఈ ప్రపంచంలో దేనికి లేదు, ఈ చాదస్తపు మనుషుల నుండి, ప్రేమ రాహిత్యపు సమాజం నుండి సంఖ్యలు తెంచుకుని రా, నీకోసం నీ ప్రేమ కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధంగా ఉన్నాను గీత. ఈ పెద్దోళ్ళు ఉన్నారే మన ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు గీత, రా గీత వచ్చాయి. ఈ డైలాగ్ పడుతుంది, అది కట్ అయిపోతుంది. ఇది మనకి డైలాగ్ పేపర్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఒకసారి చెప్పారు డైలాగు, 2 సార్లు చూసుకున్నాను. ఓకే ఇది ఎలాగైనా చెప్పాలని చెప్పేసి మమ్మీ దగ్గర ప్రాక్టీస్ చేస్తుంటే అక్కడి నుంచి అరుపు, ఎక్కడికి వెళ్ళిపోయావు బాబు, నీకోసం వెతుకుతున్నావు అంటే, సార్ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను సార్ అంటే, సార్ ఒకసారి రా అంటే. ఈ మధ్యలో గ్యాప్లో ఏమైందంటే గుణశేఖర్ గారు అందరినీ పంపించేశారు తిట్టి. వాళ్ళ ఆడిషన్ అయిపోయింది, వాళ్ళెవ్వరు సరిగా చెప్పట్లేదు డైలాగు. నేను లాస్ట్, నాకేమో అసలు మామూలు టెన్షన్ కాదు. సీన్ ఎలా ఉందంటే అక్కడ ఆ స్టూడియోలోని మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి, ఈయన ఉయ్యాల్లో ఊగుతూ ఇలా చూస్తున్నారు అనమాట. అదేంటంటే నాకు బొమ్మాలి రా లోపలికి రా అన్నట్టు ఆయన ఉయ్యాల మీద కూర్చొని ఇలా చూస్తున్నారు అనమాట. డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాబో లోపలికి వెళ్ళంగానే ఒక 5 feet ఇంత నెమ్మది మాట్లాడుతున్నారు అన్నమాట అందరూ. అంటే ఆల్రెడీ అందరికీ బ్యాండ్ బాగా పడింది. సో ఒక 10 feet లోపల పరిగెట్టుకుంటూ వెళ్ళు, అరుచుకుంటూ
అప్పుడు అక్కడి నుంచొని డైలాగ్ చెప్పు, ఇక్కడి నుంచి యాక్షన్, ఇక్కడి నుంచే చెప్తున్నారు. నాకు ఏం అర్థం కావట్లేదు, ఏం సరే అనేసి నేను ఒకటి ఫిక్స్ అయిపోయాను, ఈయన్ని చూడకుండా డైలాగ్ చెప్పేద్దామా. ఆయన అక్కడ లేడు అని ఫిక్స్ అయిపోయి ఆడిషన్లో ఇంకా డోర్ ఇట్లా తెరుచుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి యాజ్ ఇట్ ఈస్ అది గట్టిగా డైలాగ్ చెప్పేసి నించున్నాను అనమాట. ఆయన రెస్పాన్స్ లేదు ఏమీ. సరే తిట్టలేదు కదా, ఓకే హ్యాపీ అనుకొని చూస్తే నాకు డ్రెస్ వేసేసి స్కూల్ డ్రెస్ వేసేసి సీన్ చేయించేసారు. సో అప్పుడు ఏంటంటే ఆ చైల్డ్ ఆర్టిస్ట్ అందరు చుట్టుపక్కలే ఉన్నారు, అక్కడ ఇంకా వెళ్ళలేదు, వాళ్ళందరూ నన్ను ఇలా చూస్తున్నారు అనమాట. లాస్ట్లో వచ్చి వీడు సెలెక్ట్ అయిపోయారు. అంటే యాక్చువల్లీ నేను ఆ క్యారెక్టర్ కూడా ఏంటంటే ఆయన ఇమాజిన్ చేసుకున్న ప్రకారం కొంచెం కామెడీ రావాలి అక్కడ చేసినప్పుడు. చిన్నపిల్లడు చేసిన ఒక ఫన్ రావాలి. పట్టును కొట్టాడు అంటే అరే చిన్నపిల్లడు అనవసరం కొట్టాడు అనుకోకుండా పడింది బాబు వీడు అంటే అక్కడ ఏమో వచ్చిందంటే సెన్స్ వయసుకి కంట మించి వీడు చేసాడు మాట్లాడాడు. సో అది థియేటర్లో మేము చూసినప్పుడు కూడా అందరూ అప్పటి వరకు సైలెంట్గా అంటే అప్పటి వరకు సీరియస్గా నడుస్తుంటాయి సీన్స్. ఈ సీన్ రాగానే అందరూ బాగా నవ్వుకున్నారు. అండ్ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఓకే మనం చేసిన దానికి రికగ్నిషన్ వచ్చింది అని చెప్పి ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. గుర్తుపట్టావా అని అడిగాను. గుర్తుపట్టారా, బయట ఎవరికి చెప్పకుండా నేను హీరో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ హీరో అయిపోయి